వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనకు ఈ ఎండాకాలంలో దొరికే పచ్చి మామిడికాయలతో పచ్చి పులుసును ఎలా చేయాలో చూపిస్తాను. మనకు ఈ మామిడికాయలు సీజన్ ఉన్నప్పుడే మనం ఏ వంటకమైనా రుచి చూడాలి. అందులో భాగంగానే ఈరోజు నేను పచ్చి మామిడికాయలతో ఈ రెసిపీని చూపించాలని అనుకుంటున్నాను. పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా, కొంచెం కారంగా ఉండే ఈ పచ్చి పులుసును మరి ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను మీడియం సైజులో ఉన్న పచ్చి మామిడికాయని అయితే తీసుకున్నాను. ఇది సుమారుగా 150 గ్రాములు అయితే ఉంటుంది. మనం కుక్కర్లో వేసుకొని 1/2 లీటర్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం ఈ పచ్చి మామిడికాయని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత తీసి చూస్తే మామిడికాయ అయితే బాగా ఉడికిపోయి పొట్టు అయితే దానంతట అదే ఊడిపోతుంది. ఈ కాయని తీసుకొని కొంచెం చల్లని వాటర్లో వేసుకొని చల్లారిన తర్వాత మనం చేత్తోనే ఈ పొట్టు అంతా తీసే విధంగా చూసుకోవాలి. చూడండి, ఇంకా కాలుతుంది కాబట్టి నేను చెంచాతోటి అయితే కలుపుతున్నాను. కొంచెం చల్లారిన తర్వాత చేయితోటి ఈ పొట్టు బాగా మొత్తం కూడా తీసి పక్కన పడేసుకోవాలి. ఇప్పుడు మనం టెక్క కూడా బాగా దానికి ఉన్న గుజ్జు అంతా కూడా తీసుకోవాలి. మామిడికాయ అనేది ఎక్కడ కూడా గడ్డలుగా లేకుండా బాగా స్మాష్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే మామిడికాయ గుజ్జు అనేది మొత్తం కూడా కరిగిపోయింది. వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మామిడికాయ పులుసులోకి మనమైతే కారం రెడీ చేసుకుందాము. ఇందులోకి 6 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. కొంచెం ఈ మిరపకాయలు కారంగానే ఉంటుంది. మనం కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా పులుసు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలను మనం స్టవ్ పై కాల్చడం వలన ఈ పచ్చి పులుసు రుచి మాత్రం చాలా వేరుగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పచ్చిమిరపకాయలు బాగా కాలిన తర్వాత మనం వీటిని కాసేపు చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక చిన్న రోల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు అయితే నేను యాడ్ చేసుకున్నాను. అలాగే మనం కాల్చిన పచ్చిమిరపకాయలను కూడా మెత్తగా అయ్యే విధంగా మనం దంచి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులను అయితే యాడ్ చేశాను. ఇవైతే కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం పౌడర్ లాగా చేసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ మామిడికాయ పులుసులోకి తగినన్ని రుచికి తగ్గ నీళ్ళైతే పోసుకోవాలి. అలాగే మనం పానీపూరిలోకి ఎంత చిన్నగా ఆనియన్స్ కట్ చేస్తామో అలా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే నేను ఈ పులుసులో కలిపాను. అలాగే చిన్నగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మామిడి పులుసులోకి ఇదంతా కలిసేంత వరకు చేయితోటే బాగా కలుపుకోవాలి. వీటిని కలుపుకున్నాక ఇంతకుముందు పచ్చిమిరపకాయలను మనం దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు నువ్వుల పొడి కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేయడం వలన మనకు పులుసుకి టేస్ట్తో పాటు పులుసుకు చిక్కదనం అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి ఇలా కూడా వేస్తే బాగుంటుంది. వీటిని కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలాగే 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ పోపు అనేది బాగా వేయించుకోవాలి. చూడండి, పోపు అయితే కలర్ మారిపోతుంది. ఈలోపు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో కలపడమే. అంతే, సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఇలా పోపు కూడా యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు మాత్రమే స్టవ్ పై పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చి పులుసులో చివరగా ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు, అది మీ ఆప్షనల్. మరి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి. మనం మధ్యాహ్నం లంచ్లోకి కొంచెం ఈ చారు వేసుకొని తినడం వలన మన కడుపుకి చల్లగా, హాయిగా, ఎంతో రుచికరంగా ఉంటుంది. పచ్చి పులుసు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఈ ఎండాకాలం ముగిసేలోపైన మీరు ఈ పచ్చి పులుసుని ఒక్కసారైనా రుచి చూడాల్సిందే. అలాగే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్